మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్ అండి. మళ్ళీ ఐస్ క్రీమ్స్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. మరి పాల ప్యాకెట్ అయితే నేను ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను. పాల ప్యాకెట్, కొద్దిగా కార్న్ఫ్లోర్ అండి, ఒక 2 స్పూన్లు, కొద్దిగా చక్కెర, ఒక 2-3 ఇలాచీ అండి. అంతేనండి మన ఐస్ క్రీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ఐస్ క్రీమ్ నేను ఎలా చేస్తానో, మరి ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. నేను ఒక చిన్న పాల ప్యాకెట్ తీసుకున్నానండి, కట్ చేస్తున్నాను. పాలు అయితే ఇందులో వేస్తున్నాను. మీరు వీలైతే గేదె పాలు తీసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది ఐసు. నిజంగా అండి, గేదె పాలు, చిక్కటి గేదె పాలు తీసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఇందులో నీళ్ళు వేయాల్సిన అవసరం అయితే లేదండి, నీళ్ళు అవసరమే లేదు, నీళ్ళు వేయొద్దండి. ఇందులో నుంచి నేను ఒక 2 స్పూన్లు అండి కొద్దిగా తీసుకుంటున్నాను పాలు. కొద్దిగా అయితే పాలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ అయితే వెలిగించాను, పాలు వేడి చేసుకుందాము. కొద్దిగా అయితే ఎక్కించానండి పాలు. ఇప్పుడు మనం పాలు తీసుకున్నాం కదా, ఈ పాలల్లో ఒక 2 స్పూన్లు అండి కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పాలల్లో బాగా మిక్స్ చేస్తానండి. ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. పాలైతే బాగా కార్న్ఫ్లోర్ వేసి కలిపి పెట్టాను, ఉండలు అయితే ఇంకా లేవండి, బాగా అంతా కలిపి పెట్టినాను. ఈలోపు ఇవి 2 ఇలాచీలు అండి, బాగా నూరి పొడి చేసి పెడతానండి. ఇలాచీలు ఉడుకుతున్నాయి, బాగా పైన నురుగు వచ్చింది కదా, ఇంకా కొంచెం మరగాల. ఒక్క పొంగు వచ్చే తర్వాత చూద్దామండి. వెనీలా ఐస్ అండి, చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి ఐసు. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు కాదు, 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఒక ఐస్ తయారైపోయినట్లే. అప్పటికప్పుడు అని చెప్పలేను, కానీ 4 గంటలు ఉంటే ఐస్ తయారైపోతుందండి. ఇప్పుడు పాలు అయితే బాగా మరిగినాయి కదా, ఇంకొక 2 నిమిషాలు మరిగిద్దామండి. పాలు అయితే బాగా ఉడుకుతున్నాయి కదా, నేను ఒక 4 స్పూన్లు చక్కెర వేస్తున్నాను. మీ టేస్ట్ని తగ్గట్టు మీరు వేసుకోండి. మీకు స్వీట్ కావాలో వద్దో, ఎంత కావాలో ఏదో మీకు తెలుస్తుంది కదా. మీ టేస్ట్ని తగ్గట్టు మీరు చక్కెర వేసుకోండి. ఎందుకంటే మీ తీయగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి స్వీట్లో. కానీ ఐస్లో కొద్దిగా తక్కువ ఉంటేనే బాగుంటుంది ఐసు. మరి స్వీట్ లెక్క ఉండకూడదు కదా, ఐస్ క్రీమ్ కదా, స్వీట్ లెక్క స్వీట్గా ఉండకూడదు, కొద్దిగా తక్కువనే ఉండాలి. 1/2 లీటర్కి ఒక 4 స్పూన్లు అయితే సరిపోతుందండి చక్కెర, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవి అయితే చక్కెర వేసినాను కదా, చక్కెర అయితే కరిగింది. ఇప్పుడు మనం అది పాలు అది కలిపి పెట్టుకున్నాం కదా, కార్న్ఫ్లోర్ పాలు, ఆ మిశ్రమం అయితే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలిపి వేయాలండి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలిపి దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఇది వేసేస్తున్నాను. మనం ఇది కార్న్ఫ్లోర్ పాలు వేసేటప్పుడు ఇది గ్యాస్ అనేది సిమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫుల్ పెడితే మరి ఉండలు కట్టేస్తుంది కాబట్టి నేను సిమ్ చేసేసినాను. ఇట్లా వేసుకుంటూ కలపాలి. ఇట్లా చిన్న కొద్దిగా వేసుకుంటూ కలపాలండి ఈ మిశ్రమాన్ని. వెంట మొత్తం ఒకటేసారి పోసేస్తే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. మనం ఇది మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పొడి, యాలకల పొడి వేస్తున్నానండి. మీరు వెనిలా ఎసెన్స్ ఉంటే అది వేసుకోవచ్చండి. నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు కాబట్టి యాలకల పొడి వేస్తున్నాను. కానీ ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. మీరు వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు యాలకల పొడి వేస్తున్నాను. నిజంగా అండి చాలా బాగుంటుంది, అందరికి ఇష్టమే కదండి ఐసు. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా చాలా ఇష్టపడతారు కదా ఐస్ అంటే సమ్మర్లో.
నిజంగా చాలా బాగుంటుందండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో మన ఐస్ క్రీమ్ తయారైపోతుంది. ఇది కొద్దిగా కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా. ఎందుకంటే మనకు ఇది కార్న్‌ఫ్లోర్ వేసినాం కదా, దగ్గరకు పడింది, చిక్కగా అయింది చూడండి. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేసి దించేస్తామండి ఇంకా. ఎందుకంటే చాలా వేడిగా మరీ ఎక్కువ కూడా ఉడికియకూడదు. ఇంకా ఒక 2 నిమిషాలండి. కలుపుతూనే ఉండాలండి, లేకుంటే అడుగు అంటుతుంది, మాడుతుంది. మాడు వాసన వస్తే బాగుంటుంది కదా. కలుపుతూనే ఉండాలి, స్టాప్ చేయకూడదు. ఇది కొద్దిగా దగ్గర పడేంత వరకు ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే మాడు తగలకుండా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్. మీరు బాగా బర్రెపాలు, చిక్కటి పాలు తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి కూడా బాగానే ఉంటాయిలే, కాకపోతే బర్రెపాలు ఇంకా చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్కి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారండి ఇది. ఈ విధంగా ఇంట్లో చేసి పిల్లలకు పెడితే ఇంకా బయట అసలు కొనుక్కోరు కదండి. ఇంకా ఐసులు మనకు 10 నిమిషాల్లో 4 గంటలు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఐస్ ఎంతమంది అయినా ఇంట్లో అందరూ తృప్తిగా తింటాం కదండి. చాలా బాగా ఇంట్లో అందరు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరం తినొచ్చు ఇట్లా మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలకు. నిజంగా అండి చాలా బాగుంటుంది ఐస్. మేము ఇలాగే చేసుకుంటాము కావాలన్నప్పుడల్లా. ఇట్లా బాగా ఉడుకుతుంది కదండి, కొత్త బాగా ఉడకబట్టింది కదా. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టవ్ బంద్ చేసి దీన్ని ఒక 10 నిమిషాలండి చల్లగా కావాలి, ఇది వేడిగా లేకుండా. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టవ్ బంద్ చేశాను, దించుతున్నాను. ఇది చల్లగా చేస్తానండి. మనకు ఫ్యాన్ కింద పెడితే చల్లగా అవుతుంది. ఒక 10 నిమిషాలండి, 10 నిమిషాల్లో చల్లగా అయిపోతుంది. ఇదైతే బాగా చల్లగా అయిందండి. దీన్ని నేను మిక్సీ పట్టుకొస్తాను. మిక్సీ గిన్నెలో వేస్తున్నాను. మిక్సీ వీలైనంత మెత్తగా పట్టాలి దీన్ని. నేనైతే మిక్సీ పట్టుకొస్తాను ఇప్పుడు. ఈ విధంగా అయితే మిక్సీ పట్టాను. ఇట్లా పైన నురుగు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా బాగా నురుగు వచ్చేంత వరకు బాగా మెత్తగా పట్టాను. ఇప్పుడు దీంట్లో వేస్తున్నానండి నేను ఒక బాక్సులో. ఐస్ బాక్సేనండి ఇది. దీన్ని 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలండి, డీప్ ఫ్రిడ్జ్లో. నేను ఇప్పుడైతే దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. అయిపోయిందండి ఐస్. నేను 4 గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఓపెన్ చేస్తున్నాను. వావ్, సూపర్గా వచ్చిందండి మన ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీము. మరి ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. మీరు ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చండి, ఇంకా చాలా బాగుంటుంది. ఓవర్ నైట్ పెట్టుకునే కూడా ఇంకా సూపర్గా వస్తుందండి, చాలా ఇంకా బాగుంటుంది. మరి వెన్నీలా అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇట్లా టూటీ ఫ్రూటీలు వేస్తున్నానండి. ఈ విధంగా కానీ చేసుకుంటే ఇంకా మనము బయట అయితే అస్సలు ఐస్ కొనమండి. ఇంకా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. అయిపోయిందండి మన వెనీలా ఐస్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.